నమస్కారం. నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట. ఈరోజు మనం చాలామంది యువతని వేధిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య, చాలా కుటుంబాల్లో సమస్యలకి కారణం కూడా అవుతున్నటువంటి ఒక ముఖ్యమైన సమస్య, ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడుతున్న ఒక ముఖ్యమైన సమస్య అంగస్తంభన సమస్య. దీన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటున్నారు. ఇది చాలా సహజంగా ఈ రోజుల్లో చాలామందికి ఇది చాలా సమస్యల్ని ఉత్పన్నం చేస్తుందంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ అంగస్తంభన సమస్య రావటానికి గల కారణాలేంటి, ఎందుకు వస్తుంది, సో ఏం చేయాలి, ఈ సమస్య నుంచి పరిష్కారానికి మనం ఏమేం ప్రయత్నాలు చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సహజంగా ఈ అంగస్తంభన సమస్య అనేది ఏంటంటే వృద్ధాప్యంలో వయసుతో పాటు సహజంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత, 65 సంవత్సరాలు దాటిన తర్వాత రావటం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో రక్తనాళాల గోడలు మందమెక్కిపోతాము. దానివల్ల ఆ పార్ట్ ఆఫ్ ద పెన్నిస్కి ఏదైతే రక్తం సరఫరా చేస్తుందో ఆ రక్తనాళాలన్నీ మందం ఎక్కిపోవటం వల్ల, రక్తం సరఫరా సక్రమంగా జరగకపోవటం వల్ల ఈ సమస్య రావచ్చు. అలాగే వయసు పెరిగిన తర్వాత ఎండోక్రైన్ సిస్టంలో వచ్చే అబ్నార్మాలిటీసు, టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల, దానివల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చెప్పాలంటే ఇంకా మనకి బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ ఉండి లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ మందులు వాడే వాళ్ళల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే షుగరు, డయాబెటీసు, ఈ షుగర్ వ్యాధి ఉండే వాళ్ళల్లో కూడా ఏం జరుగుతుందంటే రక్తనాళాల గోడల్లో చాలా ప్రాబ్లమ్స్ డెవలప్ అవడం జరుగుతుంటుంది. ఈ రక్తనాళాల గోడల్లో ఎప్పుడైతే సమస్య డెవలప్ అవుతుంటుందో ఆ పెన్నిస్కి రక్తం సరఫరా తగ్గిపోవటం మూలంగా అంగస్తంభన సక్రమంగా జరగదనమాట. అలాగే ఏంటంటే ఇంకొకటి కూడా పెద్ద వయసులో వచ్చే ప్రాబ్లం ఏంటంటే బీపీహెచ్ అంటారు, అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ. అంటే ప్రోస్టేట్ గ్రంథి ఏదైతే ఉంటుందో ఆ గ్రంథి ఎన్లార్జ్ అవుతుందన్నమాట. ఈ గ్రంథి ఎన్లార్జ్ అయినప్పుడు మనకి పెన్నిస్కి రావాల్సిన రక్తం సరఫరా అనేది ప్రోస్టేట్ గ్రంథి ద్వారా గ్రంథిలో నుంచే రావటం జరుగుతుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు రావటం మూలంగా పెన్నిస్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, ముడుచుకుపోయినట్టు అయిపోతాయి అన్నమాట. వాటికి ప్లేస్ చాలదు, కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం మూలంగా కూడా మనకి ఈ అంగస్తంభన సమస్య రావటం జరుగుతుంటుంది అన్నమాట. అలాగే ఇంకా చూసినట్టయితే ఇది సహజంగా వయసుతో పాటు కానీ వ్యాధులు రావడం వల్ల కానీ జరిగే సమస్యలు. కానీ ఈ రోజుల్లో చాలామందిలో కూడా యంగ్ ఏజ్లోనే, అంటే 25-30 ఇయర్స్ వయసులోనే ఈ సమస్య రావటం జరుగుతుంటుంది. ఎందుకు వస్తుంది అని మనం చూసినప్పుడు దీనికి మన జీవనశైలే కారణంగా చెప్పవచ్చును. అంటే ఎందుకంటే మనకి నిద్ర లేకపోవటం, ల్యాక్ ఆఫ్ స్లీప్ ప్రాపర్గా లేకపోవటం, అంటే డ్యూటీ టైమింగ్స్, వేరు డ్యూటీ టైమింగ్స్ ఉండడం, కొంతకాలం డే టైం పని చేయటం, కొంతకాలం నైట్ టైం పని చేయటం, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అవ్వటము, అలాగే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఏంటంటే ఆహారము, మనం శరీరానికి శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం కంటే కూడా నాలుక రుచికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగి దాని మూలంగా ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి ఈ తొందరగా ఒబేసిటీ రావటం కానీ, ఊబకాయం రావటం, అలాగే తొందరగా షుగర్ రావటం, ఇలాంటి కారణాలు కూడా చాలా మేజర్ కారణాలు. వీటన్నిటికీ మించి స్ట్రెస్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సమస్య రావడం కోసం స్ట్రెస్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే చిన్న విషయాలకి టెన్షన్ పడటం, యాంగ్జైటీకి గురి కావటము, అంటే సరైన అవగాహన లేక ఈ చిన్న సమస్యలను కూడా తట్టుకోలేనంత సున్నితంగా తయారవుతున్నారనమాట ఇవాళ రేపు. సో దీని మూలంగా కూడా ఏంటంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి జీవనశైలిని మనం మెయింటైన్ చేయాలని చూసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు జీవనశైలిలో వ్యాయామానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్గా కనుక మనం రోజు 1 గంట నుంచి గంటంబావు పాటు కనుక వాకింగ్ కనుక చేసినట్టయితే శరీరానికి టాప్ టు బాటమ్ రక్తం సరఫరా సక్రమంగా జరగటం వల్ల ఎప్పుడు కూడా రక్తం సరఫరాల అంతరాయాలు లేకుండా ఉన్నప్పుడు ఈ అంగస్తంభన సమస్యలు జనరల్గా రావు. అలాగే మానసికంగా కూడా మానసిక స్థిరత్వం కోసం మనము రోజు గనక 1 గంట సేపు వ్యాయామం
అలాగే దాంతోపాటు ఏంటంటే ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, మెడిటేషను ఇలాంటివి కనుక మనం చూస్ చేసుకున్నట్టయితే ప్రశాంతతగా ఎప్పుడైతే మానసిక ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా మనము అప్పుడు ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఏంటంటే ఆహారంలో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉండి జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉండడం. అలాగే ఏంటంటే మెయిన్గా హ్యాబిట్స్ కూడా ఇక్కడ ఈ సమస్యకి ఎక్కువ రూల్ చేస్తున్నాయి అన్నమాట. హ్యాబిట్స్ అంటే మనకి స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బ్లడ్ వెజల్స్లో ఉండే ఎండోథీలియల్ సెల్స్ డ్యామేజ్ అవడం జరుగుతుంది స్మోకింగ్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే పెన్నిస్కి రక్తం సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎగ్జైటేషన్ తోటి కొత్తల్లో కొంతకాలం బాగానే ఉంటుంది, కానీ కొంతకాలం గడిచే కొద్దీ ఆ ఎగ్జైటేషన్ అలవాటు పడిపోయిన తర్వాత శరీరానికి ఆ బ్లడ్ వెజల్స్లో ఉండే కాంట్రాక్టైల్ కెపాసిటీ అంటే వాసో కన్స్ట్రిక్షన్, వాసో డైలటేషన్ అంటాం. ఈ బ్లడ్ వెజల్స్ సంకోచ వ్యాకోచాలు జరిపే శక్తిని కోల్పోతాయి. దాని మూలంగా కూడా అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నమాట. సో అంగస్తంభన సమస్యలు వచ్చినప్పుడు మనకి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఆయుర్వేద పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఒక మంచి కాంబినేషన్ అంటే కొన్ని డ్రగ్స్ సమాహారంగా మనం గనక చేసుకున్నట్టయితే మనకు నిత్యం ఇంట్లో దొరికాయే వాటిని గనక మనం యూజ్ చేసినట్టయితే మనకి ఈ అంగస్తంభన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అశ్వగంధ, తిలామాష, గోక్షురాస్య శతావరి, శర్కర ఆజ్య సంయుక్తం రాత్రికాలేన ప్రయుంజీత సప్తరాత్రం ప్రయోగేన పంచకుంజర సత్వవాన్ అంటాడు. అంటే ఏంటంటే అశ్వగంధ మనకి ఇవాళ రేపు అబాండెంట్గా ఎక్కడైనా దొరుకుతుంది. మీరు పచారీ కొట్లలో కనుక చూసినట్టయితే మనకు అశ్వగంధ దొరుకుతుంది. అలాగే తిల అంటే ఏంటంటే నువ్వులు, అలాగే మాష అంటే మినువులు, అలాగే గోక్షుర అంటే పల్లేరు కాయలు మనకి ఊళ్ళల్లో అయితే అబాండెంట్గా ఎక్కడైనా దొరుకుతాయి, పల్లేరు చెట్లు ఉంటాయి. లేదు మీరు పచారీ కొట్లో కనుక అడిగినట్లయితే పల్లేరులో మళ్ళీ 2 వెరైటీస్ ఉంటాయి, ఏనుగు పల్లేరు, మామూలు పల్లేరు. దొరికితే ఏనుగు పల్లేరు బెస్ట్, ఏనుగు పల్లేరు తీసుకోండి. అలాగే శతావరి అంటే పిల్లి పీచర. ఈ 4టిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. అశ్వగంధ ఒక 100 గ్రాములు, గోక్షుర ఒక 100 గ్రాములు, మినువులు 100 గ్రాములు, మనకి ఆ తర్వాత నువ్వులు ఒక 100 గ్రాములు, ఆ తర్వాత శతావరి చూర్ణం. ఈ 5 గనక 100 గ్రాములు ఈక్వల్గా తీసుకొని వాటిని మనము కొంచెం పొడి చేసి బాగా నీట్గా ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకొని ఆ పొడిని గనక మనము రాత్రిపూట ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఒక 1 స్పూన్ కనుక మనం ఈ చూర్ణాన్ని కనుక తీసుకొని అలాగే దానికి ఈక్వల్గా ఒక 1 స్పూన్ చక్కెర, షుగర్ లేని వాళ్ళకి మాత్రమే, షుగర్ ఉండేవాళ్ళు చక్కెరని అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యి, ఓకే, ఈ రెండింటిని ఈక్వల్గా అంటే 1 స్పూన్ నేను చెప్పిన చూర్ణము, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ చక్కెర, ఈ 3టిని కనుక కలిపి తీసుకొని 1 గ్లాసు పాలు గనక తాగినట్లయితే రోజు రాత్రిపూట గనక అట్లా సప్తరాత్రం ప్రయోగేన అంటే 7 రోజులు గనక 7 రాత్రుల పాటు ప్రయోగిస్తే పంచకుంజర సత్వవాన్ అంటే 5 ఏనుగుల బలం వస్తుందని చెప్తుంది శాస్త్రం. ఏనుగంత బలం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా అయితే దాని పని అది చేస్తుంది. ఈ ప్రయోగాన్ని మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని నేను చెప్పగలుగుతాను. అంతవరకు మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకునేటప్పుడు మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.